హరే శ్రీనివాస, దేవుడి ఇంటికి సరి అయిన దారి ఏది తెలుసుకుందాం. రామాపురం అనే ఊళ్ళో రైలు దిగండి. నమ్మకం అనే రిక్షాని మాట్లాడుకోండి. భక్తి అనే పేటలోకి తీసుకెళ్ళమనండి. పాపం అనే డెడ్ ఎండ్ వీధి వస్తుంది. పుణ్యం అనే దాని ఎదురు సందులోకి ముందుకు సాగండి. ప్రార్థన అనే వంతెన్ని దాటండి. కర్మ అనే సర్కిల్ వస్తుంది. దుష్కర్మ అనే రెడ్ లైట్ అక్కడ వెలుగుతూ ఉండవచ్చు, కానీ సుకర్మ అనే పచ్చ లైట్ వెలిగాక ముందుకు సాగండి. భజనా మండలి అన్న బోర్డును కుడి రోడ్డులోకి మళ్ళండి. అక్కడ రోడ్డు 4 రోడ్లలాగా చీలుతుంది. మొదటి 3 పేర్లు అసూయ స్ట్రీట్, ద్వేషం సందు, ప్రతీకారం వీధి. వాటిని వదిలి 4వ సందులోకి తిరగండి. దాని పేరే సత్సంగం వీధి. పక్కనే కనబడే వదంతుల వీధిలోకి వెళ్ళకండి. అది 1 వే రోడ్డు. కాస్తంత ముందుకు వెళ్ళాక ఓ జంక్షన్ వస్తుంది. అక్కడ ఎడంవైపు రోడ్డు పేరు వ్యామోహం, కుడివైపు రోడ్డు పేరు వైరాగ్యం. వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి. ఎదురుగా మీకు కైవల్యం అనే మరో చౌరస్తా కనిపిస్తుంది. దయగల హృదయం భగవన్ నిలయం అన్న బోర్డున్న తెల్ల రంగు ఇల్లు కనిపిస్తుంది. గేటు దగ్గరున్న ముక్తి అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది. ఇది దేవుడి ఇంటికి సరి అయిన దారి. మీరు మీ బంధుమిత్రులకు కూడా ఈ దారిని తెలపండి. లేదా సరి అయిన దారి తెలియక వారు దారి తప్పిపోవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, మంత్రము, ధ్యానము ఇలా రకరకాల సాధన ఏదైనా కానీ చేసేవారు ఎవరైనా కానీ తెలుసుకోవలసిన సూక్ష్మ విషయం ఇదే. మరి మనందరి బంధువులకి, స్నేహితులకి తెలియజేద్దామా? జై శ్రీమన్నారాయణ.